సర్పంచ్ చెప్పి రాని పేపర్ రాండి గ్రామ సంఘాలు ఎన్ని ఇక్కడ మాట మీరు ఫోన్ చేస్తాం నేను మా ఇంట్లో ఫోన్ చూడండి ఎప్పుడు కొట్టాలి ఒక్కటికి మొత్తం అయితే నేను చెప్తలేను ముందు ఉత్తరం క్లోజ్ చేద్దాము తర్వాత పడవడ క్లోజ్ చేద్దామని చెప్పి అంటున్నాను పార్టీషన్ కాదు అట్లంటే మెయిన్ రోడ్ కే క్లోజ్ చేద్దాము దీని ఎందుకు పార్టీషన్ చేస్తారు మెయిన్ రోడ్ క్లోజ్ చేసి ఇప్పుడు కాదంటే పాటకు పెడదాము ఒకటి ఏంది మీరు అట్లా కూడా ముందు మెయిన్ రోడ్గా పెడదాం మరి వేరేతో ఇబ్బంది ఉండదు మనకు అని అనుకుంటే ముందు మెయిన్ రోడ్గా పెడదాం మీ ఇష్టం రోడ్ సైడ్ పడమటి క్లోజ్ చేసి డిస్టర్బెన్స్ ఉంటుంది కనిపించాలి రోడ్ సైడ్ కనిపించాలి రోడ్ సైడ్ నుంచి పడమటి క్లోజ్ చేస్తే రాయకల్ గ్రామంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో వారు వైకుంఠధామం శ్మశాన వాటిక నిమిత్తం సేకరించుకున్నటువంటి దాదాపు 20 గుంటల స్థలం ఏదైతే ఉన్నదో 23 స్థలంలో కావలసినటువంటి ఒక సదుపాయాల కల్పన ముఖ్యంగా మహిళలు ఆడబిడ్డలు ఏదైతే దహన సంస్కారం తదుపరి స్నానాలు చేసుకోవడం జరుగుతుంటుందో అట్లాగే ఇతరులకు ఇబ్బంది కలగకుండా కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మాణం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక సూచన కూడా చేయడం జరిగింది. వీళ్ళ మొదటి దశలో కాంపౌండ్ వాళ్ళు అట్లాగే మహిళలు స్నానాలకు కావాల్సినటువంటి ఒక సాట్ ఏర్పాటు చేసుకున్నట్టు బోరైతే వేసుకున్నాము. అదృష్టంలో బోర్ సక్సెస్ అయింది. ఈ రెండు కార్యక్రమాలు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతుందో 4 లక్షల రూపాయలు ఇవాళ మొదటి విడతగా మంజూరీ పొందడం జరిగింది. ఈ 4 లక్షలకు తోడు ఇవాళ మళ్ళీ ఇంకా రెండవ దశలో కూడా ఇంకొక 4 లక్షలైనా పర్వాలేదు. మొత్తానికి ఏ పరిస్థితుల్లో కూడా ఈ పద్మశాలి సేవా సంఘానికి చెందినటువంటి ఒక శ్మశాన వాటిక వైకుంఠ ధామాన్ని పూర్తి సౌకర్యాలతో ఏర్పాటు చేయటం నేను బాధ్యతగా భావిస్తానని చెప్పని దానికి కావాల్సినటువంటి ఇక్కడ పద్మశాలి సోదరులందరినీ కూడా వారి యొక్క సంపూర్ణ సహకారం ఈ వైకుంఠ ధామం అభివృద్ధి కొరకు ఉండాలని చెప్పని